హలో విజ్ఞాన్ గారు. హలో అండి. మనకి ప్రభాస్ అని ఒక హీరో ఉండేవారు తెలుసా? అలా అయిపోయింది పరిస్థితి కదా. ఇప్పుడు అదే పరిస్థితి. పిల్లలకు కూడా ప్రభాస్ అవును ఉండేవారు. లెక్కలు చూసుకుంటే మాత్రం ఎవ్రీ ఇయర్ టాప్ లిస్ట్లో ఆయన పేరు ఉంటుంది. ఇయర్ ఎండింగ్లో అలా చెప్పి వదిలేస్తారు అంతే. ఇయర్ స్టార్టింగ్లో కూడా క్యాలెండర్ రిలీజ్ అయినప్పుడు ఈసారి కూడా వాళ్ళు అన్వేషిస్తే వీళ్ళు అన్వేషిస్తే ఈయన పేరే మొదటి లిస్ట్లో ఉందని చెబుతారు. కానీ సినిమాలు ఏమి లేవు, వినపడేదేం లేదు. ఇప్పుడు మనం ప్రభాస్ అవును అప్పుడు ఆ సినిమా చేశారు కదా ఆ హీరో. ఎందుకంటే బాహుబలితో ఎన్ని ఇయర్స్ అయిన సినిమాలు లేవు చెప్పాలంటే. కనీసం సంవత్సరానికి ఒక 2-3 సినిమాలు చేసుకునే టైంలో 3-4 ఏళ్ళు ఒకే సినిమా మీద ఉండేసరికి ఆ నెంబర్ తగ్గిపోయింది. తర్వాత వచ్చిన 2 సినిమాలు ఢమాల్ అనేసరికి ఆయన పేరే వినబడట్లేదు. అయితే ఇప్పుడు సరికొత్తగా కథలతో రాకపోతున్నారనే వార్త వస్తున్నప్పటికీ హెల్త్ బాగుండట్లేదు, కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళారు కృష్ణరాజు గారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయన ఒక్కరే కదా ప్రభాస్ గారికి పెద్ద దిక్కు. సో అస్తమాటికి హెల్త్ బాగుండట్లేదు అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. నిజంగా షికార్లేనా లేకపోతే నిజంగా ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళారా? డిప్రెషన్ కదా, హెల్త్ బ్యాడ్ ఉండట్లేదు, ఆయనకి సహకరించట్ల. డే అండ్ నైట్ షూటింగ్లు 24 గంటలు అక్కడ ఇక్కడ, ఈ సినిమా పోతే అది, ఆ సినిమా పోతే ఇది, బిజీ షెడ్యూల్. పైగా ఈ ఎఫెక్ట్ ఎలా పడింది, ఆదిపురుష్ వల్ల పడింది. ఆదిపురుష్ అనుకున్న టైంకి రిలీజ్ అవుతుంది అనేది కాస్త వికటించింది దాన్ని. అది పోస్ట్పోన్ అవ్వడము, దానికి ఎన్ని రిపేర్లు చేసినా సరిపోక ఇంకా అంతకంత పాడవుతూ రావడము. అండ్ అలా అని దాన్ని వదులుకోలేము, పని చేయనివ్వలేము. అలా అని మళ్ళీ డేట్లు కేటాయించలేము. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని ఉన్నాయి, ఒక షెడ్యూల్ ఫుల్ ప్లాన్డ్ షెడ్యూల్ ఉంది. అటు మోసర్ నాగశ్విన్ సినిమా పద్ధతిగా వెళ్ళినప్పటికీ అశ్విని దత్ ఇక మనోళ్ళే కాబట్టి బాగానే చూసుకుంటారు. నెక్స్ట్ అటు ఇంకా ప్రశాంత్ నీల్ కూడా ఆయన కొంచెం సీరియస్ డైరెక్టర్ కాబట్టి ఆయనకు నెక్స్ట్ కేజీఎఫ్ బాధ్యతలు నిలబెట్టే బరువు బాధ్యతలు ఆయన మీద ఉన్నాయి కాబట్టి ఆయన సీరియస్గానే చేస్తాడు, అంతే కదా. ప్రభాస్కి ఇప్పుడు ఏదేమైనా సరే ఒక డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి హిట్ కావాలి. లేకపోతే ఇంక ఈసారి వచ్చే సినిమా ఏదైనా ఢమాల్ అందంటే మాత్రం ప్రభాస్ కెరీర్ కూడా ఢమాలే. అలాగే అవును. నెక్స్ట్ ఈయన లాడ్జ్, డీలక్స్ లాడ్జ్ అని చెప్పేసి, రాజా డీలక్స్ లాడ్జ్ అని మారుతి తక్కువ డేట్స్ ఇచ్చి తొందర కంప్లీట్ చేద్దాం అనుకొని ఆయన కూడా అలాగే ఉన్నాడు, సీరియస్గానే ఉన్నాడు, చేస్తున్నాడు. ఆ రకంగా అందరూ మొదలు పెట్టేశారు ఈయన సినిమాలన్నీ కూడా. అన్నీ చెయ్యాలి, మధ్యలో అది గురించి రిపేర్లు చేయాలి, మిగతావన్నీ కూడా చేసుకుంటూ రావాలి. ఇటు అటు డే నైట్ పని, నిద్ర సరిగ్గా ఉండట్లా, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయట్లా, ఒక రెస్ట్ ఉండట్లా, మెంటల్ టెన్షన్, డిప్రెషన్, స్ట్రెస్ అన్నీ కలిసి ఒంటి మీద పడుతున్నాయి. అండ్ చాలామంది వాదనలు ఏంటంటే ఈ మధ్య వరుస గుండెపోట్లు, హెల్త్ బాగుండకపోవడం, అది ఇది అని ఎందుకు వచ్చిందంటే కరోనా వ్యాక్సిన్ అప్పట్లో వేశారు కదా అందరికీ. దానివల్ల ఏంటంటే అప్పుడు బూస్టింగ్ ఒక్కసారిగా ఇమ్యూనిటీ బూస్ట్ అయినా ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి, ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. అది ఎందుకు అంటున్నారంటే నిన్న ఒక సర్వే చేశారు, కరోనా ముందు కరోనా తర్వాత అని చెప్పేసి. ఒకేసారి హెవీ డోసులు ఇచ్చారు కదా, అది ఇమ్యూనిటీ యాక్చువల్గా బాడీకి ఇంతకుముందు ఎలా ఇచ్చేవారంటే నార్మల్గా మనకి అశ్వగంధో లేకపోతే చవన్ప్రాష్లో ఏవో చిన్న ఉండేవి, అప్పుడో స్పూన్ తినేవాళ్ళు. లేదా బిస్కెట్ రూపంలో కొన్ని ఉండేవి, ప్రోటీన్ బిస్కెట్లు ఉండేవి. ఇంకా కొన్ని కాల్షియంలో అవ్వవో, విటమిన్ ట్యాబ్లెట్స్, మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ ఎక్కువ మంది కూడా తినేవాళ్ళు కాదు. కొంచెం బలహీనంగా ఉండే వాళ్ళకి డాక్టర్లు సజెస్ట్ చేసేవాళ్ళు, మిగతా వాళ్ళు అసలు వేసుకోరు. కొంచెం మెయింటైన్ చేసేవాళ్ళు మాత్రం క్రమం తప్పకుండా ఆ విటమిన్ సి, ఈ విటమిన్ బి వేసుకుంటూ ఉంటారు, స్కిన్ అవన్నీ చూసుకునేవాళ్ళు. ఈ రకంగా ఉంది. ఒకేసారి ఏంటి కరోనా వల్ల ఏం జరిగింది, ఒక పెద్ద డోస్ ఇచ్చేసారు అందరికీ. మళ్ళీ అది డోస్ 1, డోస్ 2, దానికి మళ్ళీ ఒక బూస్టర్ డోస్. ఆ రకంగా ఇచ్చేసరికి కొన్ని బాడీలు, అఫ్కోర్స్ అందరికీ ఇమ్యూనిటీ ఆ టైంకి వచ్చి కరోనాని అయితే తరిమేసాం. తర్వాత బాడీ ఒక హెవీ ఇమ్యూనిటీకి అలవాటు పడ్డ బాడీ మళ్ళీ నువ్వు అదే ఆ మెయింటెనెన్స్ మళ్ళీ అలాగే ఉండాలి. జిమ్ చేసి అలాగే మెయింటైన్ చేయాలి. ఏదన్నా స్కిన్ ప్రోడక్ట్, ఏదైనా గ్లూటథియాన్ లాంటిది స్కిన్ ట్రీట్మెంట్ చేసుకుంటే మెయింటైన్ చేస్తూ సన్ స్క్రీన్స్ రాసుకుంటే దాన్ని అలాగే ఉంచాలి, మళ్ళీ పాడు చేసుకోవద్దు. అలాగే ఇప్పుడు కరోనా టైంలో కూడా ఏమైంది, ఒకేసారి హై డోస్ ఇచ్చేసరికి దాన్ని అలాగే మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే ఆ ఫుడ్ వేరు, అవన్నీ వేరు, అన్నీ వేరు. అందరి దగ్గర అన్ని రకాలుగా ఉండవు కదా, పోషక విలువలు ఉండవు మ్యాక్సిమం దగ్గర. అండ్ పోషక విలువలు ఉండవు అంటే వీళ్ళు తీసుకునే ఫుడ్లో పోషక విలువలు లేవని కాదు, ఇప్పుడు వీళ్ళు షూట్ చేస్తూ అటు ఇటు వెళ్తూ ఉంటారు.
ఎంత డైట్ ఇవ్వాలి ఏంటనేది వాళ్ళకంటూ ఒకరు వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ కి వాళ్ళు తీసుకునే ఫుడ్ కే బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అవుతుంది. ఈ విధంగా ఉంటాయి. అండ్ మళ్ళీ దానికి తోడు ఒక రెస్ట్ అనేది కూడా మనిషికి చాలా అవసరం. రెస్ట్ అంటే బాడీకే కాదు, మెంటల్ రెస్ట్ కూడా కావాలి కదా. నిద్రపోవాలి అసలు. 8 గంటలు 4 గంటలు వీళ్ళు పడుకున్నా కూడా ఎప్పుడో ఒకప్పుడు 4 రోజులు అటో ఇటో తిరిగి వస్తే మళ్ళీ మైండ్ ఫ్రెష్ అవుతుంది. కొంచెం ఏదో వాళ్ళకు రిలాక్సేషన్, ఓ సినిమా చూడట్లా, ఓ యూట్యూబ్ చూసేది లేదు, షూటింగ్ అది గ్యాప్, ఎక్కడ టైం దొరికితే కనీసం కుర్చీకి అలా వాలిపోదామా అనిపిస్తుంది. ఈ రకంగా పనిచేస్తున్నాడు ఇప్పుడు ప్రభాస్ డే అండ్ నైట్. సో అందుకని చెప్పేసి బాగా ఇదైపోయింది, బాడీ ఎటు స్ట్రెస్ అవుతుంది, ఊరికే జ్వరములు అవి ఇవన్నీ వస్తున్నాయి. జ్వరం వచ్చేస్తుంది ఎక్కువ తీసుకునేసరికి జ్వరం అనుకుంటాం, కానీ అంత పెద్ద పర్సనాలిటీ అంత ఉండదు స్ట్రెంగ్త్. నిజం చెప్పాలంటే దానికి తగ్గ స్టామినా ఉండాలి. ఎంత కాదు మనం అనుకుంటాం పర్సనాలిటీని బట్టి ఓపిక ఉంటుంది అంటే చాలా లావు ఉన్నారు కాబట్టి వీరికి చాలా బలం ఉంటుంది అనుకుంటాం, కానీ సన్నగా ఉన్న వాళ్ళే తట్టుకోగలుగుతారు, లావుగా ఉన్న వాళ్ళు తట్టుకోలేరు. ఆ రకంగా బాహుబలి కూడా ఆయన 5 ఏళ్ళు డేట్లు ఇవ్వడం పాపం అయిపోయింది, నరకం అది. అదే కదా, ఎందుకు చెప్పనా, వీళ్ళు కూడా ఆయన డెడికేటెడ్ చేస్తారండి. ఆ సినిమాగా 5 ఏళ్ళ పాటు వదిలేసుకున్నాడు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఇవ్వడం అంటే మామూలు విషయమా? ఆయన చేస్తారు, మీరు చేయించుకోండి. వీళ్ళు కూడా ఎవరి కాళ్ళు వెంటనే నేను ముందు రిలీజ్ చేయాలి, నేను ముందు పోటీ పడుతూ సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. స్ట్రెస్ అంతా ఆయన మీద పడింది, అన్నిట్లోనే ఆయనే కదా. యాక్చువల్గా సంవత్సరానికి 2 సినిమాలు చొప్పున తీసుకున్నా 10 సినిమాలు, 1-2 తగ్గిన కనీసం 7-8 సినిమాలు రిలీజ్ అయ్యి ఉండేవి కదా. పైగా వచ్చిన సినిమాతో అలా తొందరపడి తీస్తే ఏమవుతుందంటే రిజల్ట్ పోతుంది, మళ్ళీ జాగ్రత్త లేకపోతే చిన్న అంశాలు. ఇప్పుడు మొన్న సాహో అలాగే అయింది. అఫ్ కోర్స్ ఒక దగ్గర బాలీవుడ్ లో కొంచెం మోస్తారాడినా ఇక్కడ పూర్తిగా అందుకోవాలి. రాధేశ్యామ్ అయితే అసలు ఇక మర్చిపోయారు జనాలు, అది ఉన్న విషయం కూడా. ఆ సినిమా ప్రభాస్ అని చెప్పుకోవాలంటే భయం వేసి మాట్లాడుకోవడం మానేశారు. ఆ రకంగా ఉండేసరికి అంతే. నెక్స్ట్ వాటి మీద ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఆదిపురుష్ టీజర్ చూసేసరికి భయం వేసింది జనాలకి, ఇంకా అయిపోయింది ప్రభాస్ పని, ఏదో చేసేసరికి అంతే. ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఓ పక్క అవన్నీ వింటూ ఇంట్రెస్ట్ పెడుతూ చేయడం చేస్తున్నాడు కదా అని చెప్పి వీళ్ళు కూడా ఎడతెరిపి లేకుండా పని చేయించుకోవడం, ఈ రకంగా స్ట్రెస్ అయ్యాడు. అండ్ ఎంత కాదనుకున్నా కొంచెం రెస్ట్ కావాలి, మళ్ళీ అది కూడా బాధే. రెస్ట్ ఇస్తే మళ్ళీ డేట్లు మేనేజ్ చేయడం మళ్ళీ కష్టం. అవును కదా, చాలా అసలు ముందే డేట్లు ఇచ్చేటప్పుడే ఓ వారం రోజులకో 4-5 రోజులకో ఒకరోజు సెలవు పెట్టుకొని ఇచ్చుకుంటే బాగుంది. మేనేజర్లు ఏం చేస్తారంటే ఈయన డైరీ ఫుల్గా ఉంటేనే కదా ఆయన జేబులు కూడా ఫుల్ ఉండేది మేనేజర్కి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇరికిచ్చేస్తా ఉంటారు అన్ని ఫిల్. యంత్రమే, మనిషి కాదు ఇంకా, యంత్రంలాగా. సార్ లేండి ఇంకేంటి కళ్ళు, అయ్యో లేండి అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి ఏమి లేకపోతే ఇంకెక్కడో ఏదో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు. మరి అంత అవసరంలా ఒళ్ళు మహేష్ బాబు గారిని చూసి చాలా నేర్చుకోవాలని చెప్తారు. హ్యాపీగా హాలిడే ట్రిప్ కి వెళ్ళి ఒక సినిమా అయిపోగానే బయటకు వెళ్ళిపోతారు ఆయన 2-3 నెలలు. ఎన్టీఆర్ గారు కూడా వెళ్తారు, రామ్ చరణ్ కూడా వెళ్తారు. మంచి ఇది అలవాటు అంటే వాళ్ళకి అర్థమైంది. వీళ్ళకి ఎప్పుడు అర్థమైంది, మన రాజమౌళి గారితో పనిచేసిన తర్వాత అర్థమైపోయింది. అండ్ మ్యాక్సిమం పిండుకొని వదిలేస్తాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సరే ఏదేమైనా కొంచెం హెల్త్ కూడా టేక్ కేర్ చేసుకుంటే ఈయనకు చెప్పడం కాదు మనం, వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు కూడా కాస్ట్యూమ్ డిజైనర్స్ కానివ్వండి, అందరు కానివ్వండి, ఇప్పుడు ఖాళీగా ఉంటే కూడా ఖాళీగా ఉండేవారు. ఆ ఇంటికి ఒక డిజైనర్ వచ్చేస్తుంది, సార్ తలుపు ఈరోజు ఇంట్లో ఉంటానని చెప్పారుగా అందుకే వచ్చాను, ఇగో ఇది చూడండి, ఈ కొలతలు ఇటు ఇంకెక్కడ నాకు ఖాళీ ఎక్కడ. మళ్ళీ ఒకరోజు ఇది ఉన్నాడు అంటే, సార్ ఎప్పుడు ఫ్రీగా ఉంటారు అంటే 28వ తారీఖు రెస్ట్ సార్, ఇంట్లోనే ఉంటారు. నువ్వు ఎందుకు చెప్తున్నావు, అది రెస్ట్ ఎక్కడ ఇచ్చావు నువ్వు ఆయనకి? ఇంకా ఆయన ఇంట్లో ఉంటాడని చెప్పి మళ్ళీ ఒక క్యూ వస్తుంది, టైం టు టైం అక్కడ పడుకో. ఎందుకు వచ్చాడు ఇంటికి? పడుకోవడానికే కదా. ఇక్కడ ఉంటే ఇట్లా చేస్తున్నారనే ఫారిన్లోకి వెళ్ళి పారిపోయి వస్తున్నారు మళ్ళీ. అది సంగతి.
వీళ్ళకే మళ్ళీ మేనేజర్కి నేను చెప్పకు వారు సార్ ఇంట్లో ఉంటారు వచ్చేసేను ఇలా కూడా ఉంటారు జనాలు. సో వాళ్ళకి కొంచెం వీళ్ళనే కాదు ఈవెన్ పొలిటీషియన్స్ అయినా ఈ పొలిటికల్లోనే పనిచేస్తున్నారు ఎవరైనా సరే కొంచెం ఉన్నంత పొలిటికల్ అంటే వదిలే వాళ్ళ 5 ఏళ్ళే కాబట్టి వాళ్ళ జీవితం ఏదో కొంచెం కష్టపడతారు అనుకుంటే వీళ్ళకి అలా కాదు. వీళ్ళకి జీవితాంతం ఉంటుంది కదా, కొంచెం చూసుకుంటే మంచి. ఇప్పటికీ ఉన్నారు అభిమానులు, నువ్వు 2 నెలలు లేట్ చేస్తా అంటే ఎవరు వద్దనరు కాదనరు, నువ్వు బాగుంటే కదా చాలు మాకు, అంత ఇంకేం కావాలి. ఆ రకంగా ఈయన కూడా పనిచేస్తున్నాడు కాబట్టి ఈయనని ఇబ్బంది పెట్టకుండా చుట్టుపక్కల వాళ్ళు ఉంటాయి చూసుకుంటే. రెస్ట్ అంటే రెస్టే మనిషికి, అంటే లీవ్లో ఉన్నాడు అంటే అతను రెస్ట్ తీసుకుంటున్నాడు అని అర్థం, అంతే తప్ప మీ అందరి కోసం ఆయన ఇక్కడ అవతరించాడని కాదు, ఇవన్నీ కాదు. సో హ్యాపీగా హెల్దీగా ప్రభాస్ గారు మళ్ళీ షూటింగ్ లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.